హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశం గర్వించేదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రోలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 80,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10+2 అలాగే డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక చేస్తున్నారు. లాస్ట్ డేట్ November 30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సాటర్డే రోజు వస్తుంది. ఇక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి 8th నుంచి November 14th సంబంధించి ఎడిషన్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అది పబ్లిష్ అయితే చేయడం జరిగింది. అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇది. సో మన ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. November 10th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. November 30 వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి nrsc.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే టెక్నికల్ అసిస్టెంట్తో పాటుగా టెక్నీషియన్స్, అలాగే మనకి డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే కల్పిస్తున్నారు కాబట్టి సో ఎవరికైతే పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి కంప్లీట్గా చూసేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అయితే ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 7th ప్రకారం మీకు బేసిక్ పేనే 44,900 నుంచి 1,42,000 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటుగా మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్లో భాగంగా డిఏ అనేది ప్రజెంట్ 53% ఉంది. అండ్ అలాగే దీంతో పాటుగా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 80,000కి పైగానే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వస్తుంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఉండవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి సాలరీ ఎంత అంటే మనకి టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ బి జాబ్ అనమాట. లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,000 వరకే ఉంటుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ అనేవి కూడా యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 50,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకి కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు పోస్టుల వారిగా, క్యాస్ట్ల వారిగా ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్స్, డ్రాఫ్ట్స్మెన్ బి ఈ యొక్క జాబ్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇది మొత్తం కూడా కరికులం బేస్డ్, అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గానే టాపిక్స్ మీదనే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో చూడండి, రిటర్న్ టెస్ట్ అనేది ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే కరికులం అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, క్వాలిఫికేషన్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఏ
80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ పాటు కూడా మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే 1.5 అవర్ పాటు కూడా ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33, ఇక్కడ మీకు 1/4 కాదు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి కొంచెం ఈజీ అయితే అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టగలుగుతారు. నార్మల్గా ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అలాంటివి ఉండవు అనమాట. సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఎంత అమౌంట్ పే చేయాలి అంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 750 రూపీస్ అనేది పే చేయాలి. అయితే అమ్మాయిలందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మీకు ఫీ అనేది రీఫండ్ చేస్తారు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత. మిగతా వాళ్ళకైతే 500 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారనమాట. అంటే 250 రూపీస్ మాత్రమే అనమాట. అండ్ మిగతా టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కేమో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 500 పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి మొత్తం అమౌంట్ కూడా రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకేమో 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి సివిల్ డిసిప్లిన్లో అలాగే ఆటోమొబైల్ డిసిప్లిన్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సివిల్కి సంబంధించి పోస్ట్ కోడ్ 27, ఆటోమొబైల్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి ఏమో 28. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఏ క్యాస్ట్లో కేటాయించారు ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టెక్నికల్ అసిస్టెంట్కి మీరు ఫస్ట్ క్లాస్ డిప్లొమా అంటే మీరు మినిమం 60% మార్కులతోటి సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ పాస్ అయితే అప్లై చేయొచ్చు. అండ్ మనకి ఇదే నోటిఫికేషన్లో టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్స్కి సంబంధించి ఏ ట్రేడ్లలో ఉన్నాయంటే ఎలక్ట్రానిక్, మెకానిక్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అండ్ ఎలక్ట్రికల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సివిల్ ఎలక్ట్రికల్ విభాగాలు వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10తో పాటు మీరు సంబంధిత విభాగంలో ఐటీఐ అనేది చదివి ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. సో డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి వేకెన్సీస్కి 10తో పాటు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లో ఎవరైతే ఐటీ అనేది చదివి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ప్రతి పోస్ట్ కూడా దాదాపుగా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ నోటిఫికేషన్ అనేది November 10th రోజు అయితే రిలీజ్ అవుతుంది. అదే రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇది హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, బాలనగర్లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది కదా హైదరాబాద్, అక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అనేది చేశారు. ఇది మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రోకి సంబంధించినటువంటి సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇదే వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.